ఇదే మహానది. వాటర్ అనేది లేదు. ఈ సిరిపూర్ మొత్తం అంతా కూడా టెంపుల్స్తో నిండిపోయి ఉంది. ఓపెన్లోనే ఉంది కదా. పెద్ద దీనికైతే లాక్ వేసి ఉంది. చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ మొత్తం చెక్కింది. శివలింగం మొత్తం 4 సైడ్స్ స్పేస్లు ఉన్నాయి. అసలు ఈ వ్యూలో చూస్తుంటే టెంపుల్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. అంటే ఎలిఫెంట్ క్రాసింగ్ ఉంటుందని చెప్పి అక్కడ రైట్ సైడ్ రాసి పెట్టాడు. ఇంకా ఎక్కువ పడాలి, ఇంకొంచెం పెద్దది పడితేనే కార్ నీట్గా వాష్ అవుతుంది. పక్కన రైల్వే ట్రాక్ ఉంది, ట్రైన్ కూడా కరెక్ట్గా వెళ్తుందండి. చిన్న ట్రైనే ఇది. మీరు సైడ్ మిర్రర్లో కూడా అబ్జర్వ్ చేస్తే నేను చాలా లోపలికే ఉన్నాను ఆ లైన్ నుంచి. సో ఇది సేఫ్. దుర్గ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, రాయ్పూర్ సిటీ రైట్ సైడ్కి వెళ్ళాలి. ఈ శివ టెంపుల్ ఇది కూడా గంధేశ్వర్ టెంపుల్. गंधेश्वर शिव टेम्पल ये का गांव का बोला ननिया ఇక్కడ శివలింగం ఉంది. ఇది మెయిన్. శివలింగం ఇదే మహానది. కానీ మొత్తం అంతా ఇప్పుడు ఇది లేదు, అసలు వాటర్ అనేది లేదు, మొత్తం ఎండిపోయి ఉంది. సిరిపూర్ మొత్తం అంతా కూడా టెంపుల్స్తో నిండిపోయి ఉంది. నాకు భువనేశ్వర్లో కూడా అలాగే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు సరే అదో టెంపుల్, మళ్ళీ ఇక్కడ ఒక టెంపుల్, లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్, ఆ ఎదురుగా మళ్ళీ టెంపుల్, ఇక్కడ టెంపుల్స్. ఎక్కడ చూసినా మొత్తం అంతా టెంపుల్స్ అయి ఉన్నాయి టోటల్గా. ఏ సందులోకి వెళ్ళినా టెంపుల్ కనిపిస్తూనే ఉంది. ఆ గోపురాలు రైట్ సైడ్లో ఉందా, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో. నాకు ఈ భువనేశ్వర్లో కూడా ఇలానే ఉంటాయి మొత్తం టెంపుల్స్ అన్ని చోట్ల. ఇప్పుడు కూడా అంతే, ఓపెన్లోనే ఉంది కదా. పెద్ద దీనికైతే లాక్ వేసి ఉంది. ఓకే, ఇది లాక్ చేసి ఉంది. ఇటు నుంచి వెళ్ళడం కుదరదు. మేబీ అటు సైడ్ ఏదో ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఒకవేళ అటు సైడ్ ఏమైనా ఓపెనింగ్ ఉందేమో, అటు వెళ్దాము, చూద్దాం. అటు సైడ్ ఓపెనింగ్ లేదు, ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసి ఉంది. సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మోన్యుమెంట్ లక్ష్మణ్ టెంపుల్, సన్ రైజ్ టు సన్సెట్, విజిటింగ్ అవర్స్. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఉంది, స్కాన్ చేసి పే చేయొచ్చు. నేను ఆన్లైన్లో చేశాను. ఆన్లైన్లో అయితే 20 రూపీస్ ఉంది, నార్మల్గా 25 అనుకుంటా. ఇక టికెట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది లక్ష్మణ టెంపుల్ శ్రీ విష్ణుకి సంబంధించింది. ఇంతకలా చూసాం కదా, ఆఫ్టర్ ద 655 అంట ఏడి. పూజలు ఏం జరగవు ఇక్కడ. ఇందాక నేను వచ్చింది ఇగో ఇది, ఈ దారి నుంచి ఇలా వచ్చాను. అది లాక్ వేసింది కదా, మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చా. సైడ్ వైపు కూడా ఎంట్రన్స్ ఉందా అంటే తెలియదు, లేదా ఇటు నుంచి వెళ్ళి ఉండొచ్చేమో మేబీ. అంటే అటు సైడ్ నుంచి కొంతమంది వస్తున్నారు, అందుకు అంటున్నా అటువైపు ఏమైనా ఎంట్రన్స్ ఉందేమో అని.
మ్యూజియం, అది ఓకే మ్యూజియం అనుకో. లోపల ఏముందో చెప్పు. సమ్ విగ్రహాలు ఉన్నాయి. కార్వింగ్ మొత్తం రాయి మీద చేసిందే. ఇదంతా రాయ, స్టోన్. చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ మొత్తం చెక్కింది. కొంచెం బ్రిక్స్లా ఉన్నాయి కానీ పాత టెంపుల్ కాబట్టి. స్కల్ప్చర్ షెడ్ నెంబర్ 1, 2, 3 అంట. ఇక్కడ స్కల్ప్చర్ షెడ్స్ ఉన్నాయి. ఇది షెడ్ నెంబర్ 1. ఇవన్నీ రికవరీ చేసింది. చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు వీటికి. అన్నీ ఇరిగిపోయి డ్యామేజ్ అయిపోయింది. బట్ చూడండి ఇంకా అదొక మొత్తం స్కల్ప్చర్స్ ఇవన్నీ. ఇది ఏనుగు, ఏనుగు మళ్ళీ లోపల డిజైన్ అలా ఏనుగు, బట్ మళ్ళీ లోపల డిజైన్. శివలింగం ఉంది కానీ శివలింగంకి ఫస్ట్ టైం చూస్తున్నాను ఫేసెస్ ఉండడం. నేను ఎప్పుడు చూడలేదు. శివలింగం మొత్తం 4 సైడ్స్ ఫేస్లు ఉన్నాయి. చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇది ఫారెస్ట్లో ఉంది. మ్యాప్, సిరిపూర్ యొక్క మ్యాప్ ఇది. మినిచర్ నెంబర్ 3లో శివలింగం. అన్నీ స్కల్ప్చర్స్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అంతే డిఫరెంట్ టైప్స్లో పెట్టారు. చెట్లు చూపించాను. ఆ వీడియోస్ తీయకూడదు అని చెప్పారు, అందుకనే 2 and 3 అంతగా క్లియర్గా తీయలేదు. అసలు ఈ వ్యూలో చూస్తుంటే టెంపుల్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. చుట్టూ గ్రీన్ ఉండి మధ్యలో బ్రౌనిష్, ఆరెంజ్ బ్రౌన్ టైప్లో, చాక్లెట్ బ్రౌన్ అనుకోవచ్చు. చాలా బాగుంది. టైం వచ్చి 2:20 అవుతుంది. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, లక్ష్మణ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యా. 84 కిలోమీటర్స్, 1 hour 33 minutes. అరౌండ్ 4 కల్లా రీచ్ అవుతాను. అదే 4 కల్లా వెళ్తామని చెప్తుంది. మనం ఈజీగా ఇంకొక 1 hour ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 5 hours అవుతుంది. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాను కాబట్టి. ఇది సిరిపూర్ ఫారెస్ట్ రేంజ్ అండి. ఇప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తే అంటే ఎలిఫెంట్ క్రాసింగ్ ఉంటుంది అని చెప్పి అక్కడ రైట్ సైడ్ రాసి పెట్టాడు. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లిగా వెళ్ళాలి. అంటే ఈ టైంలో మ్యాక్సిమం ఉండవు, నైట్ మధ్యాహ్నం పూట, ఈవినింగ్ మార్నింగ్స్ ఉంటాయి. సో కొంచెం వార్నింగ్ ఇచ్చాను అంతే, ఇది ఫారెస్ట్ అని చెప్పి. మన లక్ బాగుంటే చూద్దాం, ఎలిఫెంట్ ఏదో క్రాస్ అవుతుందేమో, కనిపిస్తుందేమో కెమెరాలో. టైం 2:40. బ్లాక్ క్లౌడ్స్ వస్తున్నాయి, ఫామ్ అవుతున్నాయి పైన. వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చేసాము హైవేకి. ఇక్కడ రైట్ తీసుకున్నాం. Continue on National Highway 53 for 49 kilometers. సో ఇది హైవే మీద 49 kilometers వెళ్ళాలి. సడన్గా వర్షం పెరుగుతుంది చూసారా. వర్షం అయితే ముందుకైతే పడుతుంది, మనం వన్స్ వెళ్తే మనకు అర్థమవుతుంది.
ఇక్కడంతా కొంచెం తక్కువగానే ఉంది, అలా పడుతున్నాయి, పెద్ద చినుకులు పడుతున్నాయి. యాక్చువల్గా ఎంటర్ అవుతున్నాం వర్షంలో. ఎస్, ఎంటర్ అయిపోయాం. ఇంకా ఎక్కువ పడాలి, ఇంకొంచెం పెద్దది పడితేనే కార్ నీట్గా వాష్ అవుతుంది. అది మంచిగా పడుతుంది. ఇప్పుడు నేను హ్యాపీగా, నేను బస్సు కూడా కనిపించట్లేదు ముందు నాకు, పెద్ద అంత వర్షం పడుతుంది. 99.9 కిలోమీటర్స్ వచ్చింది, 1000కి దగ్గరగా ఉన్నాం. ఎస్, సక్సెస్ఫుల్గా మనం వైజాగ్లో స్టార్ట్ అయ్యి 1000 కిలోమీటర్స్ ఫినిష్ చేసుకున్నాం. ఇంకా మరికొన్ని 1000 కిలోమీటర్స్ యాడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇంకా రాయ్పూర్ అప్డేట్ వచ్చేటప్పటికి ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ చూపిస్తుంది. కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది, హైవే కదా, NH 53, ఇది నేషనల్ హైవే 53. సో ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది, హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి. మహాసముంద్, అబ్బా వీడు దుమ్ము లేపాడు జాఫర్ గారు, చెయ్ షట్, వీడియో రికార్డ్ అయ్యి ఉంటుంది ఎందుకు. మహాసముంద్ ఇక్కడ నుంచి లెఫ్ట్ 12 కిలోమీటర్స్, మనం ఆల్రెడీ మార్నింగ్ ఆ ఊరు వెళ్దాం. రాయ్పూర్ 48, నాగ్పూర్ 327 బోర్డు వచ్చింది కదా. సో పక్కన రైల్వే ట్రాక్ ఉంది, ట్రైన్ కూడా కరెక్ట్గా వెళ్తుందండి. చిన్న ట్రైనే ఇది, బట్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు గోప్రోలో. మార్చేస్తా బ్యాటరీ కూడా, బికాస్ అట్ ఎనీ మూమెంట్ ఏం క్యాప్చర్ చేస్తామో తెలియదు. బ్యాటరీ ఫుల్ ఉంటే హ్యాపీ. సో నేను సైడ్గా ఆపుతున్నా. హైవేస్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దండి, సేఫ్ ప్లేస్ చూసుకోండి. నాకు ఇప్పుడు మార్క్ చూసారా, ఈ మార్క్ అనేది సేఫ్ ప్లేస్. నేను మార్క్ బయటకు వచ్చి ఆపుతాను. మీరు సైడ్ మిర్రర్లో కూడా అబ్జర్వ్ చేస్తే నేను చాలా లోపలికే ఉన్నాను ఆ లైన్ నుంచి. సో ఇది సేఫ్, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపేయద్దు, అది అవతల వాళ్ళకి డేంజర్, మనకి డేంజర్. సో బ్యాటరీ చేంజ్ చేస్తా. నవ రాయ్పూర్ లెఫ్ట్కి వెళ్ళిపోయి, అటల్ నగర్ లెఫ్ట్, రాయ్పూర్ స్ట్రైట్. సో నయా రాయ్పూర్ మార్గ్ అంట, అది పైనుంచి వెళ్ళేది. సో న్యూ రాయ్పూర్ లెఫ్ట్కి వెళ్ళాలి ఈ సైడు. ఇది నవ రాయ్పూర్ మార్గ్. దుర్గ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, రాయ్పూర్ సిటీ రైట్ సైడ్కి వెళ్ళాలి. సో మనం రాయ్పూర్ సైడ్ వెళ్తున్నాం, ఇప్పుడు సిటీ లోపలికి వెళ్తున్నాం. ఇది ఇంకా అవుతున్నట్టుంది, మెట్రో అనుకుంటా, తెలీదు మెట్రోనో కాదు. రాయ్పూర్లో హోటల్ తీసుకున్నా, ఇది రూము, వర్క్ చేసుకోవడానికి డెస్క్ ఉంది, హ్యాపీగా ఏసీ రూమ్ తీసుకున్నా. టీవీ కూడా ఉంది. రూమ్ నుంచి వ్యూ వచ్చేటప్పటికి ఈ బ్రిడ్జ్ ఉంది. ఇది ఔరంగా రూమ్.